ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈసారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకంత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతి తక్కువ మంది మాత్రమే తమ మద్దతును ఎటువైపు అనేది చెప్తున్నారు. జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ నిస్సందేహంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది. సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఇండస్ట్రీని ఇబ్బందులకి గురి చేసింది. జగన్ కి మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న భావన ఉంది. తాను సీఎం అయిన సందర్భాల్లో సినీ పరిశ్రమలు ఎవ్వరూ తనని అభినందించలేదని కూడా కోపం మనసులో పెట్టుకున్నారనేది సినీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే పరిశ్రమ పెద్దలను తన గుప్పెట్లో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ల విషయంలో ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలు 1-2 రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానాన్ని ఆయన కళ్లెం వేసినట్టుగానే కనిపిస్తున్నారు. అలాగే కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు కూడా కళ్లెం వేయడంతో పరిశ్రమ పెద్దలు ఆయన వద్దకు వెళ్లి మరీ అభ్యర్థించినటువంటి సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. రాఘవేంద్రరావు కూడా తన సినిమాలో టికెట్లకి సంబంధించిన ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినా ఫలితం లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ సర్కార్ విషయంలో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆర్థిక నష్టాల భయంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల విషయంలో ఒకరిద్దరు వినహా మొత్తం పరిశ్రమ సైలెంట్ అయిపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కామెడీ షో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జబర్దస్త్ నటులు రామ్ ప్రసాద్, గెటప్ సీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాన రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.